సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. కార్మికులకు లాభాల్లో 34% వాటా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వాటా ఇస్తున్నట్లు ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. దసరా పండుగ సందర్భంగా లాభాల్లో వాటా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో సింగరేణి కార్మికులకు లాభాల్లో మొత్తంగా 34% వాటా ఇస్తున్నట్లు తెలిపింది సర్కార్. కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా గత ఏడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు. గత ఏడాది కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇస్తే ఈ ఏడాది 819 కోట్ల రూపాయలతో 30,000 మంది కార్మికులకు 5,500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి. సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. సింగరేణిని కాపాడింది కాకానే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూతపడుతున్న టైంలో కాకా ఆదుకున్నారని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి సింగరేణిని కాకా వెంకటస్వామి బతికించారన్నారు. సింగరేణి సంస్థను విస్తరించారన్నారు. మొదటిసారి గత ఏడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం మొదలుపెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 41,000 రెగ్యులర్ ఉద్యోగులకు 1,95,610 రూపాయలు ఇస్తామన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనాన్సా ప్రకటించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. తెలంగాణకు ఆత్మ లాంటి సింగరేణికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు నేతలు. వాటాలను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు సింగరేణి ఉద్యోగులు.